కాదు ఇప్పుడు నువ్వు ఏదైనా వేరే బిజినెస్ పెట్టావనుకో, మళ్ళీ ఇదే పోట్లు, ఇవే పాయింట్లు, ఇవే కామెంట్లు, ఇదే బ్యాడ్ చేస్తే ఏం చేస్తావు? అందుకే ఆలోచిస్తున్నా వెనకాలండి నడిపియాలా అని. నేను ఆన్ స్క్రీన్ రాకుండా దాచుకొని వెనకాల ముందు వేరే ఫేస్ ని పెట్టి వేరే హీరోనో హీరోయిన్ అట్లా చేయాలి. లేదా ఇదంతా వద్దు అనుకొని వేరే ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదా ఇంకో వ్యవసాయం కనపడకుండా చేయొచ్చు. అంటే జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ గా మనకు తగ్గట్టు ఏదన్నా నెలకు 5 లక్షలు ఇచ్చిండ్రు అనుకోండి, 8 గంటల జాబ్ ఉంది అనుకోండి, చేయగలను. అంటే అప్పులు తీర్చేంత వరకు చేసేస్తా. సో అది ఒక 2 years చేసి అప్పులన్నీ తీర్చి తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటా. నెలకు 5 లక్షలు 2 years పని చేయాలి, అప్పుడు తీర్చదు అప్పు. అందుకంటే 60 లక్షలు దాంట్లో ఒక 10 లక్షలు నా ఖర్చులు పోయినా ₹1 అప్పు అనేది తీరిపోతుంది. ₹1 ఉంది అప్పు ఆల్మోస్ట్ ఉంది. సో 50 లక్షలు వరకు ఒక్క ఇన్వెస్టర్కే ఉంది. ఇంకా కూడా లక్షలు ఉన్నాయి వేరే వాళ్ళకు. బాగానే అయినాయి కానీ ఏమో దీనివల్ల ఏమైనా వచ్చే ఉన్నాయి ఇప్పుడు ఈ సేల్? ఏం లేవు, చిల్లర పైసలు రావడమే. ఓనర్ ఒకటి ఏమైనా అడ్వాన్స్ తిరిగిస్తే అది హెల్ప్ అవుతుంది. 6 నెలలు అడ్వాన్స్ ఉంది వాళ్ళ దగ్గర. 1 నెల నేను ఇయ్యలేదు, ఇంకో 5 నెలలు ఉంది. వాళ్ళు కూడా ఏమో అంటున్నారు, చూడాలి. మరి 5 నెలలు ఉన్నది అంటే నడిపించాల్సింది ఒక 5 నెలలు అలాగా. అట్లా ఒప్పుకుంటలేరు, ఇయ్యో నడిపియో అంటున్నారు. ఇప్పుడు మనం అమౌంట్ పే చేసి కరెంట్ మంత్ది కూడా నడిపియమంటున్నారు. 5 నెలలు ఉంది కానీ నడిపించుకుంటాము అంటే అట్లా ఒప్పుకుంటలేరు. మీ పేరెంట్స్ లైక్ డౌట్ జనరల్గా, లైక్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోనే ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రొఫెషనల్ ఇలా ఫెయిల్ అయ్యి ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏం రియాక్ట్ అవుతున్నారు, ఏమంటున్నారు అని? అంటే ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. వాళ్ళకు కూడా తెలుసు వంశీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, హిల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్లీ అని అందరూ నమ్ముతున్నారు, జనాలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక చాప్టర్ ఎండ్ అయింది. బుక్ అంటే ఒక చాప్టర్ కాదు కదా, 100 చాప్టర్లు ఉంటాయి. దాంట్లో ఒక చాప్టర్ ఎండ్ అయితే ఎండ్ కాదు కదా. కాకపోతే ఫెయిల్ అనేది కూడా ఫస్ట్ అంతా సక్సెస్, తర్వాత అంతా ఫెయిల్, మళ్ళీ సక్సెస్, మళ్ళీ ఫెయిల్, మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసి ఈసారి ఇక ఫెయిల్యూర్ లేకుండా ఎండ్ వరకు దీన్ని తీసుకుపోవాలన్నమాట. ఏదన్నా మనం అనుకుంటే అవుతుందా? కాదు, కానీ అనుకోవాలి కదా. అనుకోకుంటే అసలే కాదు, స్టార్టే కాదు. కాకపోతే ఇది ఒకటి ఉంది గట్టిగా నాకు అర్థమైంది ఏంటంటే, నేచర్ ఒకటి ఉంది. మనము మంచిగా ఏదైనా చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి, అంటే మన ప్రమేయం లేకుండానే అవుతున్నాయి. యాక్సిడెంట్ లాగా ఉంది అనమాట ఇది. సో అట్లాంటి యాక్సిడెంట్లు చాలానే జరుగుతున్నాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే దేనికోసమో ఏమేమో చేస్తున్నాం, అంత క్యాల్కులేటెడ్గా బతుకుతున్నాం, కానీ ఏదో ఒకటి వచ్చి ఎఫెక్ట్ కొడుతుంది. ఏం చేయాలో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే నిజంగానే దేవుడు ఉన్నట్టున్నాడు, పవర్ ఉన్నట్టుంది, నేచర్ ఉన్నట్టుంది, అది మనల్ని చూస్తుంటదేమో, దిష్టి తగులుతుందేమో. అందరూ మొన్న ఒకసారి సాంగి టెంపుల్ పోతే నాకు అసలు వీటిపైన పెద్ద నమ్మకం ఉండకుండే చిలక జ్యోతిష్యం చెప్తారు కదా, ఆయన అది కార్డు తీసి చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. చూసి నాకు పెళ్ళైన విషయం చెప్తున్నాడు, నాకు డివర్స్ అయిన విషయం చెప్తున్నాడు, మీకు మళ్ళీ 2సారి పెళ్ళి అవుతుంది అంటున్నాడు. చాలా ఒకసారి అని అందం అనుకున్నా, వీడియో చూసి చెప్పాడు. అదే అనుకున్నా ఫ్యాన్, కానీ ఆయన అసలు చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు, ఆయన ఏం గుర్తుపట్టినట్టు లేడు, వెరైటీ ఉన్నట్లేండి. ఆయన ఫ్యాన్ అయితే అర్థమైపోతుండే. ఆయన అదొకటే కాదు, ఇంకా వేరే వేరే కూడా నిజాలు చెప్తున్నాడు. ఇక ఇంది ఇంత పవర్ ఉంటుందా అంటే వేరే వాళ్ళ పక్కన వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటున్నారు దాంట్లో ఏదో ఫార్ములా ఉంటదంట, రాశులు అవి. సరే అది పోని, మహాబలేశ్వర్ పోయినా, ఆడ చెయ్యి చూసి ఆయన నాకు ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమైతుంది, నీ దగ్గర అందరు డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కానీ నీ దగ్గర లేవు అని నార్త్ ఇండియన్ పామిస్ట్, సేమ్ ప్రభాస్ లాగా చెయ్యి చూసి మొత్తం చెప్తున్నాడు. ఇట్లా కళ్ళ కట్టినట్టు, నువ్వు మనసులో ఒక నంబర్ అనుకో, నువ్వు మీ అమ్మ పేరు అనుకో, ఏ నంబర్ అనుకున్నావు నేను చెప్తా అని, నేను మనసులో అనుకున్న నంబర్ అయినా బయటికి చెప్తున్నాడు. ఇక అంతకన్నా విచిత్రం ఉంటుంది. మళ్ళీ నంబర్ ఏదో 1 to 10 కూడా కాదు, 1 to 30 మధ్యలో ఒక నంబర్ అనుకో నేను చెప్తా అంటున్నాడు మనసులో. లిప్ రీడింగ్ లేదు, ఏం లేదు. అట్లాంటివి ఒక 5-6 విషయాలు చెప్పిండు ఆయన. అప్పుడు జాతకాల మీద, దీని మీద ఇదంతా నిజంగా ఉన్నట్టుంది, వీళ్ళు చాలా పవర్ఫుల్లే ఉన్నారు. రాధేశ్యామ్ అని సినిమా తీసిండు కదా, అది నిజంగానే ఉన్నట్టున్నాడు. అట్లాంటి ఫేమస్ పామిస్ట్ అని అనిపించింది. చేతి రాతలు, తలరాతలు, మంజునాథ సినిమాలో అయినా కనిపిస్తుంది చూడండి, ఇటు వస్తాడు నెక్స్ట్ అని. అట్లా ఉన్నారు ఆ పవర్ కనుక్కునేటోళ్ళు, ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసేటోళ్ళు ఉన్నారు అనమాట. పాస్ట్ చెప్తున్నారు, ఫ్యూచర్ చెప్తున్నారు వాళ్ళు. నీకు రాధేశ్యామ్ సినిమా నచ్చుతుందా? కొంచెం నచ్చింది, ఎండింగ్ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. ఫ్లాప్ అయింది కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు మనకి నచ్చిందంటే, యాక్సెప్ట్ చేయదు. కాకపోతే అది కొంచెం క్రియేటివ్ అనిపించింది. జిల్లు డైరెక్టర్ కదా రాధాకృష్ణ. కర్మని నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతున్నా, నా కర్మ నమ్మాల్సి వస్తుంది.
ఏం చేయాలన్నా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ వనకన్నా ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేసినా ఎటు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా ఎటు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది, గివప్ ఇయ్యాల్సే వస్తుంది. గివప్ కూడా ఇయ్యరాదు అని పోరాడుతున్నా, కానీ దానివల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు. సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే, భార్య, 2 పిల్లలు, వాళ్ళు స్కూల్కి పోవడం, ఏవో ఎంచుకున్నా, అది లేదు. వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటుంది ఇక మనకు డబ్బులు వస్తాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఏవో ప్లానింగ్స్ ఉండే, అది లేదు. ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టిన, ఎట్లుంటుందో రియాక్షన్ చూద్దామని. అందరు అందరు ఫోన్ చేసి డిఫెండర్ కొంటున్నావా మాకు ఇవ్వకుండా లే ఊరికే పెట్టిన 2 years తర్వాత కొందామని అని చెప్పిన. వేరే వాళ్ళు కూడా అనుకున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనేస్తున్నారా అండి, బాగా వస్తున్నట్టున్నాయి సేల్స్ మా వల్ల అనుకున్నారు, కానీ అక్కడ ఏం వస్తలేవు అసలు. సరదా టెస్ట్ వేసావా? ఊరికే ఇట్లా రియాక్ట్ అయితే సమాజం చూద్దామని వేస్తే దానికి వీడు మా పైసలు తీసుకొని డిఫెండర్ కొంటాడా ఇక అని ఫీల్ అయినట్టున్నారు. నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి క్వశ్చన్స్? లేదు అసలు రాలేదు. కాల్ ఏం రాలేదు, కాల్ మెసేజ్ అంటే మేము టచ్ లోనే లేము. పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండే వాళ్ళు ఏం నా మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు. జస్ట్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసిండ్రు అంతే, వంశీ ఉన్నాడా పోయిండా అని తెలుసుకుందామని. మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది. ఎక్స్ వైఫ్ దాని ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఏమో మరి, తిట్టుకునింటే తగులుతుందేమో, తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను. అదైతే ఉంటది అంటారు నరదృష్టి అనేది, ఒకటి తిట్టుకోవడం అనేది. శాపాలు పెట్టి పోతారు చూడండి, మట్టి కొట్టుకొని పోతావు రా నువ్వు, మట్టి కొట్టుకొని పోతావు, ఇలా తీసి పని మనుషులు కూడా మనము జీతం టైంకి ఇవ్వకుంటే నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు అంటారు కదా. అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి, అంటే వాళ్ళకి ఇట్లా ఉంటది కదా ఒక ద్వేషం. అది డోంట్ నో, అంటే తనని కాదు చాలా మంది ఉన్నారులేండి నాకు యాంటీకి ఎందుకు తయారైనరో నాకే తెలియదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. నాకు ఒక సర్కిల్ ఉంది, శత్రువుల సర్కిల్. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా, ఎప్పుడెప్పుడు వీడు మీ వాళ్ళే, మీ మనుషులే. అంటే నాకు ఈ లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు. నేను నవ్వుతే చూడలేరు వాళ్ళు, నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు, నేను కొలాప్స్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది. అమ్మ వీడు మేము సేమ్, వీడికి ఎంజాయ్ చేయలేదు, తుని పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని, ఇక వీడు కూడా ఇట్లనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఇక్కడ లోకల్లా అల్మాజ్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు. మంచిదే కదా, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నవ్వటమే వాళ్ళ గెలుపు. వెయిటింగ్ అంటావు.